ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అలాగే లారీ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అందరూ కూడా దీనిపై తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై నిరసనలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం కాకినాడలో ఉన్నటువంటి జయహో రథసారథి ఆధ్వర్యంలో డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ అందరూ కూడా ఈరోజు ఆందోళన మాట చేపట్టారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏ విధంగా వీళ్ళకి ఇబ్బంది కలుగుతున్నాయి, అలాగే మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి మీరు ఏ విధంగా ఎందుకు నిరసన తెలియజేస్తున్నారు? ఇటీవల పార్లమెంట్లో కేంద్ర మంత్రి అమిత్ షా గారు ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దానివల్ల డ్రైవర్లకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే ప్రమాదం అనేది ఎటు నుంచి పొంచి ఉంటుందో ఎవరో కూడా ఊహించలేరు. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక డ్రైవరు ఫ్రంట్ చూడాలి, బ్యాక్ చూడాలి, రెండు వైపులు సైడ్ మిర్రర్లు అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏ వ్యక్తి అయినా అవయవాల్లో ఏ అవయవం పనిచేయకపోయినా ఏ ఉద్యోగం అనేది చేయగలడు, కానీ అన్ని అవయవాలు పనిచేసినటువంటి వ్యక్తి మాత్రమే డ్రైవర్గా పనిచేయగలడు. అలాంటిది ప్రమాదం ఎవరు కూడా ఊహించకుండా జరుగుతూ ఉంటుంది. అలాంటి ప్రమాదం కోసం ప్రజలకు న్యాయం చేయాలనుకుని ఇన్సూరెన్స్లు అటువంటి ప్రవేశపెట్టడం ఓకే, కానీ డ్రైవర్ల నెత్తిన గుర్తింపు లేకుండా ప్రభుత్వం ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభమైనటువంటి రవాణా ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లను గుర్తించవలసిన కేంద్ర ప్రభుత్వాలే అదనంగా మరో భారం మోపడం చట్టవిరుద్ధంగా వ్యతిరేకంగా డ్రైవర్లకు నెత్తిన భారంగా ఉంది కనుక దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టడం జరిగింది. అంటే ఎటువంటి నిర్ణయం చేపట్టింది, అసలు ఎటువంటి శిక్షలు ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది? ఒక యాక్సిడెంట్ అయినప్పుడు డ్రైవర్కి 7 సంవత్సరాల జైలు శిక్ష, 7 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తామని, 10 సంవత్సరాల పాటు 7 లక్షల రూపాయలు జరిమానా విధిస్తామని, 10 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తామని అమిత్ షా గారు మాట్లాడటం జరిగింది. ఏమంటే అమిత్ షా గారు, కేంద్ర ప్రభుత్వం మీరు తీసేసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ఎన్ని డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడతాయో ఆలోచన చేశారా? ఒక డ్రైవర్ కుటుంబాన్ని, ఒక డ్రైవర్ని 10 సంవత్సరాలకు జైలు శిక్ష వేసి విధిస్తే ఆ డ్రైవర్ కుటుంబాన్ని అమిత్ షా గారి కుటుంబం వచ్చి ఆదుకుంటుందని ఈ సంస్థ ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాగే లైసెన్స్ ఆధారంగా బ్రతుకుతున్నటువంటి మాకు ఏం భరోసా కల్పిస్తుంది ప్రభుత్వం నుంచి? పక్క దేశాల్లో ఉన్నటువంటి జీతాలు లేవు, ఒక డ్రైవర్లకి పరిమితి కాలం లేదు, ఒక టైం టేబుల్ లేదు, ఒక ఫిక్స్డ్ జీతం లేదు, మాకంటూ ఒక ఈఎస్ఐ లేదు, ఒక పిఎఫ్ లేదు, జాతీయ రహదారులపై కనీస వసతులు లేవు, మౌలిక సదుపాయాలు లేవు. అమిత్ షా గారు జాతీయ రహదారులపై పార్కింగ్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయండి, యాక్సిడెంట్లు ఎలా అరికట్టాలి, యాక్సిడెంట్లు ఎలా నివారించాలనేటువంటి ఆలోచనలు చేయాలి, కానీ డ్రైవర్లపై, ప్రజల కోసం పనిచేసే డ్రైవర్లపై ఎంత దారుణమైనటువంటి శిక్షలు విధించడం సమంజసం కాదని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అంటే ప్రమాదాలు అరికట్టడం కోసం ఇటువంటి నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తున్న పరిస్థితి. అంటే కొంతమంది లారీ డ్రైవర్లు కావచ్చు, అలాగే మద్యం సేవించడం ఇవన్నీ కూడా తగ్గిస్తారని, ప్రమాదాలు దాని ద్వారా కూడా అరికట్టవచ్చని వాళ్ళ ప్రభుత్వాలు ఈ విధంగా తీసుకున్న నిర్ణయం అని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఒక భారీ వాహన డ్రైవరు అంతర్రాష్ట్రాల ప్రయాణం చేసే దిశగా ఎప్పుడు కూడా మద్యం సేవించి వాహనాన్ని నడపడానికి లేదు. ఒక 20 సంవత్సరాల కిందట ఈరోజు ఉన్నటువంటి ఇంత టెక్నాలజీ లేదు, ఈరోజు ఉన్నటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్లు లేవు, ఈరోజు ఉన్నటువంటి మీడియా లేదు. అలాంటి తరుణంలో వాహనాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయటం, పడుకోవడం వరకే. ఎప్పుడైనా ఒక డ్రైవరు వాహనం నిలిచిపోయిన తర్వాత మద్యం సేవించే అవకాశం ఉంటుంది తప్ప వాహనాన్ని మద్యం సేవించి డ్రైవ్ చేయడు. దానికి గల ఏకైక కారణం ఏంటంటే భారీ వాహనాల్లో ఇంతకుముందు డబల్ డ్రైవర్లు ఉండేవారు, తర్వాత డ్రైవరు క్లీనర్ ఉండేవాడు. ఈరోజు క్రమక్రమంగా క్లీనర్ వ్యవస్థ అంతరించిపోయింది, డ్రైవర్ ఒక అంతర్రాష్ట్రాలు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎక్కడ కూడా ప్రజలు కూడా ఎక్కడైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఎక్కడికక్కడే దేహశుద్ధి చేస్తూ ఉన్నారు. దాని కారణంగా ఏ డ్రైవర్ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయట్లేదు. యాక్సిడెంట్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోద్ది, అది ఎటు నుంచి పొంచి ఉంటుందో తెలియదు. కానీ దీని మీద ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవడం మంచి పద్ధతి కాదు, వెనక్కి తీసుకోవాలని తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఒకవేళ ఈ రవాణ పక్షంలో మీరు ఎటువంటి ఉద్యమాన్ని చేపడతారు? దేశవ్యాప్తంగా ఈ నిరసనలో సుమారు 4 రోజుల కాలంగా కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఇమీడియట్లీగా ఏదైతే 7 లక్షల రూపాయల జరిమానా, 10 సంవత్సరాల జైలు శిక్ష అనేటువంటి నిర్ణయం తీసుకుందో ప్రభుత్వం, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కాదు, దేశవ్యాప్తంగా బంద్ ప్రకటిస్తాం. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ నష్టపోయే విధంగా డ్రైవర్లంతా ఒక్కటవుతాం. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా డ్రైవర్ల ఐక్యత వచ్చింది. దేశం స్తంభించిపోయే రోజు తీసుకొస్తాం. ప్రభుత్వాలకి, ప్రజలకి డ్రైవర్ విలువ ఏంటో తెలియజేస్తామని ఈ జయహో రథసారథి సంస్థ ద్వారా తెలియజేస్తున్నాను. జయహో రథసారథి డ్రైవర్స్ అసోసియేషన్, కాకినాడ, ఆంధ్రప్రదేశ్
వ్యవస్థాపక అధ్యక్షులు నేను వాసు ఏలేటి. చూస్తున్నాం ఇదే పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాగే జయహో రథసారథుల ఆధ్వర్యంలో గత 2 రోజుల నుంచి కూడా ఈ నిర్ణయంపై కూడా ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నారు. అలాగే 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు అలాగే భారీగా జరిమానా ఏదైతే ఉందో అన్నీ కూడా ఇటువంటి తగదంటూ అంటే డ్రైవర్ వ్యవస్థ కావచ్చు, క్లీనర్ వ్యవస్థ కూడా ఇప్పుడంతా కూడా టెక్నాలజీ పెరుగుతున్నా సరే మేము ఎంతో కష్టపడి పనిచేస్తున్నాం అంటూ, అలాగే రవాణా వ్యవస్థ ఏదైతే ఉందో జాతీయ రహదారులపై అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు, డ్రైవర్కి విధించబడిన సౌకర్యాలు కూడా సరైన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వం దానిపై దృష్టి పెట్టాలంటూ మేము ఏదైనా ఇప్పుడు ఉన్నటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకపోతే మేము ఆందోళన బాట అయితే మరింత ఉద్యమం తీవ్రతరం చేస్తామంటూ, అలాగే జయహో రథసారథి ఆధ్వర్యంలో కాకినాడలో ఈరోజు ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రామ్తో ప్రకాష్, ఆర్టీవీ, కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.